ఫైనల్లీ తల్లి కాబోతున్న సమంత డైరెక్టర్ రాజ్‌కి ఎదురుపడుతూ అక్కినేని, అమల, నాగార్జునలు పరుగులెడుతూ మీడియా కంటికి పడ్డ విజువల్స్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక అందరికీ తెలిసిందే 3 ఏళ్ల తర్వాత సమంత రీబ్యాక్ ఇస్తూ ఇండస్ట్రీలో దద్దరిల్లించింది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ 'మీ ఇంటి బంగారం' అందుకుంది. అక్కడితో మరో గుడ్ న్యూస్‌ని కూడా అందిస్తూ తన తల్లి కాబోతున్న శుభవార్తను కూడా చెప్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇటీవల జరిగిన వైజాగ్ ఈవెంట్‌లో సమంత క్రేజ్ ఏంటో అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలుగు హీరోయిన్‌కి ఇంత క్రేజ్ ఉండడం ఏంటి అన్నట్లుగా టాలీవుడ్ డైరెక్టర్సే కాదు భర్త రాజ్ కూడా షాక్ అవడంలో నో డౌట్ అనే చెప్పాలి. ఇప్పటికే అక్కినేని అంటే సమంతని వదులుకున్న గిల్టీనెస్ చాలా కనిపిస్తూనే ఉందంట. సన్నిహితులు ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకున్నారు. ఇటీవల బ్రాడ్కాస్ట్లో సైతం నాగమామ అయితే సమంత కోసం కాస్తంత ఎమోషనల్ ఫీల్ అవుతూ కనిపించేశారు. కొన్ని బంధుత్వాలు వదులుకోలేనివి కానీ వదులుకున్నా మర్చిపోలేనివి అంటూ సమంతతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ కనిపించారు. ఇప్పటికే కొత్త కోడలు వచ్చిన శోభిత తనకంటూ గుడ్ న్యూస్ ఎప్పుడు షేర్ చేసుకుంటుందా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఇప్పుడు సమంత ఆ గుడ్ న్యూస్ చెప్పేసరికి ఇప్పుడు అక్కినేని కోడలపై కూడా ఆ ఒత్తిడి మరింత పెరుగుతూ కనిపిస్తూ ఉంది. ఇటీవల తనైతే సినిమా హాల్లోకి ఎంటర్ అయినప్పుడు సమంతకి విపరీతమైన క్రేజ్ ఎంతుంది అనేది మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీ చూస్తూ వచ్చింది. ఆ క్రేజ్ చూసి శామే షాక్ అయిందంట. నాకు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇంత హిట్ నాకు అందిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఆ సక్సెస్ మీట్‌ని అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ తనైతే తన భర్త డైరెక్టర్ రాజ్‌తో కలిసి తిరిగి ముంబైకి వెళ్తున్న సమయంలో అయితే నాగమామ అక్కినేని అమలకి ఎదురుపడుతూ వచ్చేశారు. ఇక సమంతని చూసి దద్దరిల్లుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న విజువల్స్ మీడియా కంట పడుతూ వచ్చేసాయి. వాటిని కొన్ని మినిట్స్‌లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేశారు. అయితే సమంతని పలకరించకపోవడానికి కారణం తన లోపల ఉన్న గిల్టీనెస్సా లేదంటే మరేమిటి అంటూ అభిమానులైతే ప్రశ్నిస్తున్నారు.